నమస్తే. వర్ధనపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేనటువంటి దెబ్బగానే చెప్పుకోవచ్చు మేడిశెట్టి రాములు. ఎర్రబెల్లి దయాకర్ రావుకి కుడుపుజంగా ఉన్నటువంటి మేడిశెట్టి రాముల్ని ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకుల యొక్క ప్రోద్బలంతో ఇక్కడ మేడిశెట్టి రాముల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా ఎర్రబెల్లి దయాకర్ రావుకి ముఖ్య అనుచరుడిగా పేరున్నటువంటి మేడిశెట్టి రాముల్ని సస్పెండ్ వెనుక కారణాలు ఏమై ఉంటాయి? నిజంగా చాలా ప్రజల్లో ఆదరణ ఉన్నటువంటి వ్యక్తిగా, అలాగే ఎర్రబెల్లి దయాకర్ రావు తోటి మొదటి నుంచి కలిసి నడిచినటువంటి వ్యక్తిగా, ఎర్రబెల్లి దయాకర్ రావుకి క్లాస్మేట్గా 3 తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇద్దరు క్లాస్మేట్స్, వీళ్ళంతా కూడా పర్వతగిరిలో ఈ మేడిశెట్టి రాములు, ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా. ప్రతి దగ్గర ఎర్రబెల్లి దయాకర్ రావు విజయంలో మేడిశెట్టి రాములు యొక్క పాత్ర లేని అసలు ఎర్రబెల్లి దయాకర్ రావుకు విజయమే లేదని చెప్పుకోవచ్చు. ఎర్రబెల్లి దయాకర్ రావుకి కుడిభుజంగా ఉన్నటువంటి మేడిశెట్టి రాములు పర్వతగిరిలోనే ఉంటాడు. ఎర్రబెల్లి దయాకర్ రావుకు సంబంధించినటువంటి స్వగ్రామంలో ఉండి అన్ని సంబంధించినటువంటి అంశాల్లో ప్రజలకు ఏవైనా సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ దగ్గర ఉండి వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేసేది. కేవలం ఎర్రబెల్లి దయాకర్ రావు వర్ధనపేట నియోజకవర్గంలో పనిచేస్తున్నప్పుడు, అలాగే దాని తర్వాత పాలకుర్తి నియోజకవర్గంకి వెళ్ళిన తర్వాత కూడా ఎన్నో నిద్రలేనటువంటి రాత్రులు గడిపి అక్కడ ఉన్నటువంటి ఎన్నికల ప్రచారంలో ఎర్రబెల్లి దయాకర్ రావు విజయం కోసం పనిచేసినటువంటి ఈ మేడిశెట్టి రాముల్ని అకారణంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వర్ధనపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆరు రమేష్ కావచ్చు, ఇక కొంతమంది ఆడున్నటువంటి ఆ సంబంధించినటువంటి మండల పార్టీ అధ్యక్షుడైన రాజేశ్వరరావు కావచ్చు, మనోజ్ గౌడ్ పేరు వస్తూ ఉన్నది. వీళ్ళందరూ కలిసి మేడిశెట్టి రావుల పైన కుట్రపూరితంగా కొన్ని కారణాలు చెప్పి పార్టీ నుంచి ఆయనను బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేసి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి ఆయనకు నోటీసులు జారీ చేసింది. అన్ని రకాలుగా ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యవహారం మన అందరికీ కూడా తెలుసు. ఎర్రబెల్లి దయాకర్ రావు పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా సెకండ్ కేటగిరీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా ఎవరు కూడా బాగుపడలేదు, ఎవరు కూడా లేరు. ఎర్రబెల్లి దయాకర్ రావు తర్వాత ఎవరున్నారంటే ఎవరు లేరు. అంటే ద్వితీయ స్థాయి నాయకత్వాన్ని ఎక్కడ కూడా డెవలప్ చేయలేదు ఎర్రబెల్లి దయాకర్ రావు. చాలామంది ఎర్రబెల్లి దయాకర్ రావు చేతిలో బలైపోయినటువంటి వాళ్ళు, మోసపోయినటువంటి వాళ్ళే ఉన్నారు. ఒకవేళ కనుక ఎదుగుతున్నాడు ఇతను అని అనుకున్నప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు తన పాదాలతోటి అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దగ్గర సంబంధించినటువంటి స్నేహితుని సైతం కూడా ఈ విధంగా కొన్ని ఆరోపణలు చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉంటే ఎర్రబెల్లి దయాకర్ రావు ఎట్లా చూస్తూ ఊరుకుంటాడు? అంటే దీంట్లో ఎర్రబెల్లి దయాకర్ రావు యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. చాలా పోగొట్టుకున్నాడు ఎర్రబెల్లి దయాకర్ రావు కోసం, టీఆర్ఎస్ పార్టీ కోసం ఎన్నో రకాల ఆస్తులు పోగొట్టుకున్నాడు. ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది, రాజకీయంగా లాస్ అయిపోయాడు. మొత్తం అంతా కూడా ఎక్కడ కూడా ఎదగరియలేదు. కేవలం జడ్పీటీసీ వరకు మాత్రమే పరిమితం అయిపోయాడు. దాని తర్వాత జడ్పీ చైర్పర్సన్ ఇస్తామని చెప్పేసి ఆశలు పెట్టింది, కానీ అది ఎక్కడ కూడా కాలేదు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తామని చెప్పేసి అన్నాడు, అది కూడా కాలేదు. ఎట్టకేలకు మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు విజయవంతంగా ఆయనను పాపం బయటకు పంపించేటువంటి ప్రయత్నం చేసిండు. ఇప్పుడు ఆయన రేప మాప మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంటే ఒట్టెత్తు పోకడలతోటి ఏదైతే పర్వతగిరి మండలంలో కంచుకోటగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇది పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పుకోవచ్చు. సైకిల్ మీద ప్రచారం చేసిండు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎప్పుడైతే టీడీపీ పార్టీలో మొదట్లో ఎన్టీఆర్ పార్టీ పెట్టినటువంటి సందర్భంలో ఎర్రబెల్లి దయాకర్ రావుకు టికెట్ ఇస్తే ఎర్రబెల్లి దయాకర్ రావు కోసం వర్ధనపేట నియోజకవర్గంలో సైకిల్ మీద తిరిగి ప్రచారం చేసిండు. అంటే కొత్త పార్టీ కాబట్టి కొంత క్యాడర్ తక్కువ ఉంటుంది. ఆ పార్టీ ఆ జెండాని, ఆ గుర్తుని జనాల్లోకి తీసుకువెళ్ళాలంటే అప్పుడు కార్యకర్తలు కూడా ఎవరు లేకపోవడంతో ఆయన నేరుగా 10 మందిని వేసుకొని సైకిల్ మీద తిరిగి ప్రచారం చేసి ఎర్రబెల్లి దయాకర్ రావు యొక్క విజయాల్లో కీలకమైనటువంటి పాత్ర, కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి ఈ వ్యక్తిని మరి పార్టీ సస్పెండ్ చేస్తూ ఉంటే మరి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏం చేస్తూ ఉన్నాడు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగానే గుర్తింపుగా ఉంది కదా ఆయనకు, దయాకర్ రావుకి. మరి ఇక్కడ కొంతమంది కుట్రలతోటి, అంటే ఇక్కడ కారణాలు ఏమని చెప్తున్నారంటే వాళ్ళు కాంగ్రెస్ అక్కడ ఏది పర్వతగిరి మండలంలో ఉన్నటువంటి అన్నారం గ్రామంలో ఏదో టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా టీడీపీ పార్టీలో గతంలో ఉన్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేసిండ్రు. కానీ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఏదో సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ వాళ్ళకి పాల్గొంటే ఈయన ముఖ్య అతిథిగా ఆడికి వెళ్ళిందట. ఒక 200-300 మంది కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొంటే ఈయన పైన మాత్రమే వేటేసేటువంటి ప్రయత్నం చేసింది. మొన్న కూడా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పక్కన వర్ధనపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఆరు రమేష్ కోసం పనిచేసిన కష్టపడి, దాని తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు కోసం కూడా ఈయన పాలకుర్తికి వెళ్ళి
ఆ, ప్రచారం చేసిండు. బీఆర్ఎస్ పార్టీ ఎర్రబెల్లి దయాకర్ రావు గెలిపించాలని మేడిశెట్టి రాములు. సో అట్లాంటి వ్యక్తిని సైతం కూడా ఇలా పార్టీ దూరం చేసుకునేది ఒక ఒక మంచి నాయకుడేనే, అది మామూలు ఏం కాదు. ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మటి మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తిగా గుర్తింపుతో పాటు ప్రతి గ్రామంలో వర్ధనపేట నియోజకవర్గం ప్రతి గ్రామంలో మేడిశెట్టి రాములకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఆయనకు ఆ విధమైనటువంటి పేరు ఉంది. ఇప్పుడు ఆయన పోగొట్టుకోవడం బీఆర్ఎస్ పార్టీకి చాలా లాసే. సో ఒకరిద్దరు ఇచ్చినటువంటి మిస్కమ్యూనికేషన్ తోటి పాపం ఆయన పైన చర్యలు తీసుకోవడం జరిగింది. చర్యలు కాదు, సో ఆయన పైన వేటు వేసినంత మాత్రాన ఈ దెబ్బ అంతా కూడా కోలుకోలేనటువంటి దెబ్బ మాత్రం ఎర్రబెల్లికి పడుతుంది. రేపు రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా పడబోతా ఉన్నది. సో ఒకప్పుడు వర్ధనపేట నియోజకవర్గంలో లక్ష మెజార్టీ వచ్చింది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి. దాని తర్వాత కూడా మళ్ళీ తర్వాత 70,000 80,000 మెజార్టీ వచ్చింది. మొన్న చూసినట్టయితుంటే బీఆర్ఎస్ పార్టీ ఆడ ఓడిపోయింది. ఇక మరి ఇప్పుడు ఇట్లాంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలను సైతం కూడా వద్దని అనుకోవడంలో కారణం ఏమై ఉంటుంది అంటే అక్కడ ఉన్నటువంటి ఒకరిద్దరు సంబంధించినటువంటి నేతల యొక్క వాళ్ళ యొక్క పెత్తనం నడవట్లేదు. ఈ అంతా కూడా ఆ పర్వతగిరి మండలం కావచ్చు వర్ధనపేటలో కొంత పేరున్నటువంటి వ్యక్తిగా ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీలో మరొక పక్కన ఎర్రబెల్లి దయాకర్ రావు తోటి కొంత సత్సంబంధాలు ఉండడంతో అక్కడ నచ్చనటువంటి కొంతమంది ఇదే సంబంధించినటువంటి పార్టీలో ఉన్నటువంటి కుట్రలు చేసి కొంతమంది ఆయన బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేసింది అనేది తెలుస్తూ ఉంది. సో ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు మనం చూసుకోవచ్చు. సో ఎర్రబెల్లి దయాకర్ రావు పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు బాగుపడలేదు. అలాగే దీంట్లో తొక్కేసేటువంటి ప్రయత్నం అయితే ఎట్లా కనబడతా ఉందో మనకు దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉన్నది. అంటే ఎదగనియకుండా తొక్కేసేటువంటి ప్రయత్నం అయితే జరిగిందన్నట్టుగా మేడిశెట్టి రాముల విషయంలో మనకు స్పష్టంగా అయితే అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తెలుగు.